శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో సంకష్ట హరి చతుర్దశి. ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. ప్రతి మాసంలోని కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత వచ్చే 4 రోజులు సంకట హరి చతుర్దశి. ఆ రోజున గణపతి ఆరాధన చెయ్యాలి. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను తొలగించి విజయ పథకంలో నడిపిస్తుంది. తలపెట్టిన ఏ పని ముందుకు పోకుండా అన్నిటి విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు అశాంతి, శారీరక మానసిక రుగ్మతలు బాధిస్తున్నప్పుడు, రుణబాధలతో పాటు జీవితంలో అనేక రకాలైన కష్టాలను కలుగుతూ ఉన్నప్పుడు ప్రతి మాసంలోని సంకటహర చతుర్దశి నాడు యథాశక్తి విఘ్నేశ్వరుని పూజ జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలగడంతో పాటు కార్య విజయము కలుగుతుంది. ఆ వ్రత విధానం ఇలా ఉంటుంది. సంకటహర చతుర్దశి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు పాటించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలనే శిరస్సు స్నానము చేసి తర్వాత గణపతిని పూజించాలి. మనస్సులోని కోరికలను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో వేయాలి. తమలపాకుల్లోని 2 ఖర్జూరాలు, 2 ఒక్కలు దక్షిణ పెట్టి మూట కట్టాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపము వెలిగించాలి. కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. సంకటనాశన గణేశ సూత్రము, సంకటహరి చతుర్దశి వ్రత కథను చదవాలి. శక్యానుసాగరము గరిక పూజ కానీ గణపతి హోమము కానీ చేయించుకోవచ్చు. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. సూర్యాస్తమనం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుని అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకునికి లఘపూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకునికి కట్టిన ముడుపును బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించాలి. ఆ తర్వాతనే మనము తినాలి. ఈ వీడియోలో సంకటహర చతుర్దశి చూసాం కదండి. మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.